22/A నుంచి భూములు తొలగించాలి. రేకుర్తిలి విద్యానగర్ ప్రజల డిమాండ్. రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి. కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్న బాధితులు. నా పేరు పాషం మోహన్ రెడ్డి. నేను 19, 20, 21, 22 డివిజన్లోని నిషేధిత జాబితాలో పెట్టినటువంటి పట్టాభూములను పెట్టిన నిషేధిత జాబితాలో పెట్టిన దాని గురించి నేను కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని వచ్చాము. 4-5 నెలల నుంచి ప్రతి వారం మేము వారి దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. ఇప్పటివరకు మంత్రుల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళాం. మా ఇక్కడున్న అధికారులు అందరి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇవాళ ఖచ్చితంగా మరి ఏం సంగతి మేడం అని మేము అడిగితే, ఇవి చాలా 50 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య కాబట్టి ఇది అంత తొందరగా డిసిషన్ తీసుకోవడానికి లేదు, టైం పడుతుందని చెప్తున్నారు. మరి టైం పడుతుందంటే మరి కోర్టుకి వెళ్ళమంటారా? ఇప్పటికే సంవత్సరం అయిందని మేము అడిగితే ఏమైందంటే కోర్టు ఆల్రెడీ చీఫ్ జస్టిస్ దగ్గర ఫైనల్ ఆర్డర్ పెండింగ్ ఉందని చెప్తున్నారు. మరి అదేదో మాకు కూడా అర్థం కాలేదు మరి చెప్పింది. ఎందుకంటే ఇంతకుముందు చాలా కేసులు వీటి మీద ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏ కేసు కూడా పెండింగ్లో లేదు. హైకోర్టులో కానీ ఎక్కడ కానీ ఈ భూముల గురించి ఎక్కడ కూడా పెండింగ్ లేదు. కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించండి మేడం. ఇప్పటికే సంవత్సరం అయింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ లోన్స్కి కానీ తర్వాత రిజిస్ట్రేషన్స్ కానీ చాలా సమస్యలు. ఇక నేను ఊరికే పదే ఎందుకు చెప్పా, ఇప్పటికే చాలాసార్లు. ఈ నిషేధిత చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నిషేధిత చట్టం అనేది ఏంటంటే అప్పుడు 1973లో సీలింగ్ యాక్ట్ అని తెచ్చారు ఇందిరాగాంధీ గవర్నమెంట్. అప్పుడు 73లో ఎందుకంటే 50 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళు భూ సంస్కరణ సేకరణ చట్టంలో ఒక వ్యక్తికి 50 ఎకరాల కంటే ఎక్కువ ఉండరు ఒక కుటుంబానికి సెక్షన్ 17 కింద సీలింగ్ యాక్ట్ పెట్టారు. సో అందులో మీ ప్రైవేట్ భూములు ఎందుకు విలీనం చేయాల్సి? మరి ఇప్పుడు 73 గురించే మెన్షన్ చేశారు ఇందులో. ఆర్డర్ వాళ్ళు ఆపిన దానిలో 73 గురించే చెప్పారు. 73లో జరిగిన సంఘటనలు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక కుటుంబానికి 50 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నదని సెక్షన్ 17 కింద సీలింగ్ యాక్ట్ అవుతుంది తీసుకున్నారు. కానీ ప్రైవేట్ ఆస్తుల మీద ప్రభుత్వానికి ఎలాంటి ఆజ్ఞలు ఉండవు కదా. అంటే అప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన 100 ఎకరాలు ఏంటంటే ఒకే ఫ్యామిలీకి చెందినవని పెట్టారు. ఒకే ఫ్యామిలీకి దగ్గర ఈ షేఖాన్ ఫ్యామిలీకి అధికారికంగా అనధికారికంగా 4500 ఎకరాలు ఉన్నట్టు గుర్తించినామని ఒకసారి చెప్తున్నారు. మరి ఇక్కడ మన రేకుర్తి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 1000 ఎకరాల పైనే ఉన్నది. అదంతా ఒకే కుటుంబానికి చెందిన భూమి. మేము అప్పుడు గవర్నమెంట్కి సరెండర్ చేసారు, చాలా సరెండర్ చేసారు. కాబట్టి ఏంటంటే అవి ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టినామని అంటున్నారు. కరెక్టే, 73లో తీసుకున్నారు. 50 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళు అందరి దగ్గర తీసుకున్నారు. రకరకాల పద్ధతిలో మీరు లావన్ పట్టాల రూపంలో కానీ తర్వాత ఇందిరా మిల్ల రూపంలో కానీ చాలా ఇచ్చారు. గవర్నమెంట్ పేదలకు ఇచ్చారు, అయిపోయింది. పేదలకి మిగిలిందంతా మరి పట్టా భూములుగానే ఉన్నది. ఇప్పుడు ఆ పేదలకు ఇచ్చిన మిగిలిందంతా పట్టా భూమిగానే వస్తుంది. అక్కడ ఎక్కడ కూడా సీలింగ్లో ఇచ్చిన భూమి కానీ ఎక్కడ పహనీలో కానీ పాస్బుక్లో కానీ రాయలేదు. మరి ఇప్పుడు ఇందులో ఉన్నాయని 120 సర్వే నెంబర్లలో రేకుర్తికి చెందిన 120 సర్వే నెంబర్లు, కరీంనగర్ చెందిన 17 సర్వే నెంబర్లలో సీలింగ్ భూములు ఉన్నాయని చెప్పి ఇప్పుడు 2025 జూలైలో నిషేధిత జాబితాలో పెట్టి అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులకు లెటర్లు పంపించడం జరిగింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ యాజ్ యూజువల్ కలెక్టర్ నుంచి వచ్చిన లెటర్ కాబట్టి ఎన్ని కుటుంబాలు దీని మీద డిపెండ్? 10,000 ప్లాట్లు ఉంటాయి. 10,000 ప్లాట్లు అంటే 10,000 కుటుంబాలు ఈక్వల్. ఒక 6-7 వేల ఇండ్లు ఉంటాయి. ప్రస్తుతం నా లెక్క ప్రకారం ఇదంతా వీళ్ళు పెట్టిన దాని లెక్క చూస్తే 700 నుంచి 800 ఎకరాలు అని తేలింది. ఈ 800 ఎకరాలను 80% ఇల్లు కట్టుకున్న భూములు, 80% ఇల్లు కట్టుకున్న ప్లాట్లు, అందరూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కాలనీలుగా. మళ్ళీ మేము కొన్నది కూడా అధికారికంగా లేఅవుట్ ప్లాట్లను కొన్నాం. మేము అధికారికంగా లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే. సెక్షన్ 17 కింద సీజ్ చేసింది ప్రభుత్వమే. మరి అదే కదా ఇప్పుడు ఇప్పటికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఆపింది. ఆ మున్సిపల్ వాళ్ళు పర్మిషన్లు ఇప్పటికీ ఇస్తున్నారు. హౌస్ నెంబర్ ఇస్తున్నారు. అదే ఉన్నది లేఅవుట్ పర్మిషన్లే కాబట్టి మున్సిపల్ వాళ్ళు ఇస్తున్నారు. నాకు మన హౌస్ పర్మిషన్ ఇస్తున్నారు. అంటే ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధం లేదు. వాళ్ళు ఆపుతారు, వీళ్ళు ఇస్తారు. ఇప్పటికి కూడా కొన్ని అనధికారికంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు తెలిసింది. మరి అదేందో నాకు అర్థమవుతలేదు. మరి కలెక్టర్ ఆపుతాడు, వాళ్ళు అన్అఫీషియల్గా రిజిస్ట్రేషన్లు చేస్తారు, కొంతమంది కోటాటలు అంటారు. నాకు ఇప్పుడు ఈ టోటల్గా ఈ 700 ఈ సీలింగ్ యాక్ట్ ఏం అర్థమైతలేదు. 800 ఎకరాలు సీజ్ అయింది అన్నారు. అందులో నుంచి చాటుగా ఏదైనా క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు అయినాయి అంటారు. అవుతున్నాయి. మరి అవుతున్నప్పుడు సెక్షన్ 17 కింద సీజ్ అయిన దానికి అర్థమే లేదు. కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు తెలుసుకోండి, కావాలంటే నేను డాటా ఇస్తాను. కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. 22A కింద పెట్టినాక కూడా. అంటే బల్ల కింద నుంచి అవుతున్నాయా? అంటే నా నోటితో నేను చెప్పొద్దు, కానీ రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నావు. కావాలంటే మేము డాక్యుమెంట్లతో సహా నేను వచ్చే వారం
ప్రభుత్వం ఈ చాటుమాడు వ్యవహారాలు ఇట్లాంటివి కాకుండా అది కూడా ప్రభుత్వమే. నిషేధించే చట్టం ఎత్తివేస్తే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు అంటున్నారు, సబ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వమే కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? రెవెన్యూ వీళ్ళు ఇచ్చిన లెటర్ను వాళ్ళకు లెక్క చేయకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? అంటే వ్యవస్థ అనేది ఒక్క తాటి మీద నడుస్తలేదు, ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నడుపుతున్నారు. అది ఇక్కడ ఇబ్బంది. సో ఇది పరిస్థితి. అంటే మీరు ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ మా కార్పొరేటర్లు ఉన్నారు. ఎగ్జాంపుల్ 3 కార్పొరేటర్లు 19, 20, 21 3 డివిజన్లలో వాళ్ళ కార్పొరేటర్ల ఇండ్లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు దీని మీద స్పందించారు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. ఈ అధికార పార్టీకి సంబంధించిన ఏ లీడర్ కూడా దీనికి సహకరిస్తలేరు. వాళ్ళు కూడా సహకరించి మరి మా సమస్యను పట్టించుకొని దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే క్లియర్ చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ సమస్య అందరిది, ఒక పార్టీకి సంబంధించింది కాదు, ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ జాగాలు ఉన్నాయి, అందరికి సంబంధించిన సమస్య కాబట్టి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే తొందరగా పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం. త్వరలో ముఖ్యమంత్రిని కలవాలని కూడా మేము నిర్ణయించుకున్నాం.